తులసమ్మ ముందు మనం కుబేర ముగ్గు వేసుకుంటే మంచిదని చెప్తుంటారు కదా. ఇప్పుడు చాలామంది అయితే అందరూ వేస్తున్నారు, ప్రతి ఒక్కరు. ఈ ముగ్గు అయితే నేను ఎప్పుడు అంటే ఒక 7 years ముందు నుంచి వేస్తున్నాను అనమాట. అప్పుడు చెర్రావూరి గారని ఆయనైతే వేసి మరీ చూపించారనమాట పేపర్ పైన ఇలా వేయాలి అని చెప్పేసి. ఈ 2 గీతలు సమాంతరంగా వేసుకోవాలి. మొత్తం దీనికి 6 lines ఉంటాయన్నమాట. ఫస్ట్ 2 సమాంతరంగా వేసుకోవాలి, 2 లైన్లు. తర్వాత వచ్చేసి దీనికి ఈ కింది లైన్కి కింద కొంచెం తగ్గించి అటు సైడ్ ఇటు సైడ్ తగ్గించి ఒకటి, దాని కింద మళ్ళీ ఇంకా చిన్న సేమ్ పైన కూడా అట్లాగే అనమాట. అట్లా వేసిన తర్వాత ఈ మనం గీసిన ముందు లైన్ నుంచి చిన్న లైన్కి కలపాలి. 2 అట్లాగే సేమ్ అనమాట. ఈ ముగ్గు వేస్తే ఇంటి ముందు కానీ దేవుడి రూమ్లో కానీ తులసి కోట ముందు కానీ దేవుడి ముందు కానీ అంటే దేవుడి రూమ్ ముందు కానీ అట్లా వేసుకుంటే కుబేర్లంతా ఐశ్వర్యులు అవుతారనమాట. అట్లా ఉంది, చూస్తున్నారు కదా ఈ లైన్లు ఎట్లా కలుపుతున్నానో ఇలా వేయాలి. తర్వాత ఇంకా ఈ అవుట్ సైడ్ అన్ని గడులు ఉన్నాయి కదా, ఇందులో పసుపు నింపాలి. ఇట్లా ఇవి గడులు ఉన్నాయి కదా మొత్తం చుట్టూ అవుట్ సైడ్ మొత్తం అందులో ఫుల్గా నింపాలి ఇట్లా. కాకపోతే నేను కొంచెం కొంచెం వేస్తున్నా. తర్వాత మధ్యలో ఉన్నాయి కదా ఈ 6 వీటిలో కుంకుమ నింపాలన్నమాట ఇట్లా. మళ్ళీ ఒకటి ఏంటంటే ఎవరైతే పసుపు కుంకుమను ఎక్కువ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి మంచిగా ఉంటుందంట, ఇంట్లో ఆర్థికంగా పరిస్థితులు బాగుంటాయంట. సో ఇదనమాట, నేనైతే ఇట్లా వేస్తూ ఉంటాను కుబేర ముగ్గు. ఇక్కడ తులసి మొక్క ఉంది కదా దీనికి. తర్వాత ఇంకా ఇట్లా సైడ్కి 2 లైన్లు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇట్లా అన్నమాట. ఇది కుబేర ముగ్గు, ఈజీ చాలా వేసుకోవడం. ఇదన్నమాట. నచ్చిందా? తెలియని వాళ్ళ కోసమే, చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ముగ్గు వేస్తున్నారు, ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు అందరూ వేస్తున్నారు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. యూజ్ అవుతుందని తెలియని వాళ్ళకైతే వేసుకుంటే మంచిది, వేసుకోండి. ఇట్లా ముగ్గు ఎట్లాగో వేస్తాం కదా, అదే ఇది వేసుకుంటే నమ్మాలి. కొన్ని మనం పెద్దవాళ్ళు చెప్పినవి నమ్మాలి. నమ్మి చేస్తే ఏముందండి, ఎప్పుడైనా నమ్మకమే మనకి బలం అన్నమాట. అది